తారీఖు జరుగుతున్న విద్యా సంస్థల బంద్ ని జయప్రదం చేయండి. 10వ తారీఖు జరుగుతున్న విద్యా సంస్థల బంద్ ని జయప్రదం చేద్దాం. రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను పోరాడతాం. విద్యా వైద్య ఉపాధి హక్కుల సాధనకై విద్యా సంస్థల బంద్ను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ విద్యారంగ సంస్థలను విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ పోస్టులను తీసుకోవాలి. అనుమతి లేని కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర పరిధిలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా KG to PG విద్యా సంస్థల బంద్కు పిలిపించింది. ప్రధానంగా ఈ బంద్లో వామపక్ష విద్యార్థి సంఘాలు AISF, SFI, PDSU తో పాటు దాదాపు ఒక 10 విద్యార్థి సంఘాలు ఈ బంద్కు పిలిపించింది. దీనికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ బంద్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ పాలకులు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల మీద, యోజన వ్యతిరేక విధానాల మీద సంఘటితంగా పోరాటాలు చేయాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిని మల్టీ నేషనల్ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 4,000 పాఠశాలలు కుదించడానికి ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి 2026 వరకు దాదాపు 10,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. వీటి కారణంగా విద్యార్థులు తమ ఉన్నత విద్యారంగాన్ని, ఉన్నత భవిష్యత్తుని పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేమితోని, యూనిఫామ్ల కొరతతోని అనేక సమస్యలు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. సో ఇట్లాంటి అనేక సమస్యల మీద అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ కేవలం ఇప్పటి వరకు 30,000 ఉద్యోగ పోస్టులు మాత్రమే భర్తీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ అంశాలన్నీ పట్ల ప్రభుత్వం స్పందించాలని చెప్పి, ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రత్యక్షంగా కూడా రాష్ట్రం నుండి వివిధ విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, అదేవిధంగా స్టేబులర్స్ అందరూ కూడా పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి, దీంట్లో విద్యాశాఖల యాజమాన్యాలు కూడా ఖచ్చితంగా పాల్గొని దీంట్లో జయప్రదం చేయాలని చెప్పి ఏవైపుగా మేము డిమాండ్ చేస్తాము.